హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన పడొద్దన్నారు గ్యాస్ నిర్వాహకులు. యుద్ధం వల్ల వంట గ్యాస్ సరఫరా అయిపోతుందనే టెన్షన్ లో జనం గ్యాస్ బుకింగ్ ఎక్కువగా చేసుకుంటున్నారన్నారు. గతంలో ఒక్కో ఏజెన్సీకి రోజుకు 700 డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్స్ అయితే ఇప్పుడు 2700 బుకింగ్స్ అవుతున్నాయని చెప్పారు. బుకింగ్స్ పెరగడంతో నెక్స్ట్ డే డెలివరీ చేయలేకపోతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ చేస్తామంటున్న గ్యాస్ నిర్వాహకుడు అశోక్ తో సదానందం ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావంతో ఇప్పటి వరకు కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొంది. సో ఇప్పుడు ఇటు డొమెస్టిక్ వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. మాకు గ్యాస్ రాదేమో ఈ యుద్ధం వల్ల ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందేమో అనుకుని తొందరగా ఎక్స్ట్రా బుకింగ్ చేస్తున్నారు. సో దీంతో డైరెక్ట్ గా ఇంటికి గ్యాస్ రావట్లేదని గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకే వస్తున్నారు. సో అసలు డొమెస్టిక్ వినియోగదారులకు గ్యాస్ అందిస్తున్నారా? సో ఎన్ని రోజుల్లో ఈ గ్యాస్ డెలివరీ అవుతుంది? అన్ని వివరాలు మనతో మాట్లాడడానికి భారత్ గ్యాస్ ప్రతినిధులు ఉన్నారు. అశోక్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, పబ్లిక్ డైరెక్ట్ గా మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇప్పుడు రావట్లేదు, దీంతో డైరెక్ట్ గా గ్యాస్ ఏజెన్సీ వద్దకే వస్తున్నామని చెప్తున్నారు. ఏంటి సార్ అసలు డెలివరీ అవుతున్నాయా? డెలివరీ అనేది ముందు కంటే 150%, 130% వెళ్తున్నాయి. ఒకటేమంటే ఇది ఎండాకాలంలో వచ్చేసరికి మాకు 5% తగ్గాలి. కానీ ఈ రోజు రంజాన్ ఉగాది శుభ సందర్భంగా కొంచెం డిమాండ్ ఉండాల్సిన మాత్రం వాస్తవమే. కానీ ఈ రోజు మాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 సిలిండర్ల దగ్గర 170 కాకుండా 300 సిలిండర్ బుక్ అవుతున్నాయి. కాబట్టి 300 సిలిండర్ బుక్ అయితే 100 సిలిండర్లు 300 అంటే ఎట్లన్నా 2 రోజులు వెనకాలకి వెళ్ళిపోద్ది. కానీ దయచేసి నా కన్జ్యూమర్కి విజ్ఞప్తి ఏంటంటే మీకు అవసరం ఉన్నప్పుడు చేయండి. రెండోది ఏమంటే బుక్ చేసుకున్నాక 30 రోజుల వరకు మీకు గ్యాస్ రాదు కదా అంటాడు. ఎవరైతే 30 రోజులు అన్నారో మనకు 12 సిలిండర్లు వస్తాయి, నెలకు ఒక సిలిండర్ కాదు. యావరేజ్గా వచ్చేసరికి ఈ రోజు మాకు మన రాష్ట్రంలో కానీ మా దగ్గర మొత్తం చూసుకున్నప్పుడు 8-9 సిలిండర్ కంటే ఎక్కువ లేదు. కానీ భారత ప్రభుత్వం ఈ రోజు 30 రోజులకు ఒకటి అనేసి 40 రోజులకు తీసుకున్నా కూడా 10 సిలిండర్ వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వంతోనే మా గ్యాస్ సంస్థలతోనే మీరు దయచేసి మీకు కంగారు పడకుండా మీకు అవసరం ఉన్నప్పుడు మీరు బుక్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. ఈ రోజు 5వ తారీఖున మేము ఒక రోజులోనే మేము సప్లై చేస్తే ఈ రోజు బుకింగ్ విపరీతంగా పెరిగిపోయినాక మా దగ్గర సంస్థల నుంచి మేము ఇచ్చినప్పుడు ఇంటింటికి డెలివరీ చేయాలి. ఇంటింటికి డెలివరీ చేయనప్పుడు మీ సిస్టమేటిక్ వాళ్ళ ఇంట్లో వెళ్ళిందో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ చేసుకుంటాడు, ఇంటికి వెళ్ళినప్పుడు సిలిండర్ ఉండదు. మళ్ళీ రేపురా అంటాడు, అది ఎక్కడ పోతుందో తెలీదు. డెలివరీ బాయ్ కూడా ట్రెమెండస్ ప్రెషర్ వస్తుంది. ఈ రోజు కన్జ్యూమర్ వాళ్ళు కాలనీకి వెళ్ళగానే నేను బుక్ చేసిన నాకు ఇవ్వాలంటున్నాడు. మేము ఫీఫో పద్ధతిలో చూసుకున్నప్పుడు పాత సిలిండర్ ఇవ్వాలి, కొత్త ఇవ్వకూడదు. ఆ దాంట్లో కూడా డెలివరీ బాయ్ ఈ రోజు ఇంటికి సప్లై చేయడానికి కూడా జంకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి వినియోగదారులకి 2 విన్నపాలు ఏమంటే, ఒకటి మీరు పానిక్ వెళ్ళొద్దు. రెండోది విధిగా కన్జ్యూమర్ కి డిఎస్సి డెలివరీ అథెంటికేషన్ కోడ్ ఇచ్చి రుజువు చేసుకుని నీ సిలిండర్ నీకే వచ్చినట్టు. మూడో సిలిండర్ ఏంటంటే కాలనీకి మా వాళ్ళు వచ్చినప్పుడు నిన్న బుక్ చేసినండి నాకు ఎందుకు ఇవ్వరు, 3 రోజులు వచ్చేస్తుంది అన్నారు కానీ 4 రోజులు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 100 సిలిండర్ సప్లై చేయాలంటే 300 బుకింగ్ అనుకోండి. 100 చేసేటప్పుడు నెక్స్ట్ డే ఇచ్చేటోళ్ళం, 300 చేసినప్పుడు ఖచ్చితంగా 3 రోజులు డిలే అయిపోద్ది. కాబట్టి దీనికి డిలే అవడానికి కారణం మన కన్జ్యూమర్స్ అవుతారు. కాబట్టి దయచేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో వాడికి 2000 బుకింగ్ అవుతే నెలకు రోజుకి 70 బుకింగ్ అట్లా అవుతుంది. ఈ రోజు వచ్చేసరికి 200-300 బుకింగ్ అయిపోతే ఆయన చేయడం చాలా కష్టమైపోద్ది. కానీ ఈ రోజు మొత్తం నెలకు కావాల్సిన మొత్తం ముందే 10 రోజుల్లో బుకింగ్ చేసినప్పుడు మీరు అది 15 రోజులు బ్యాక్లాగ్ అవుద్ది. ఎప్పుడైతే 15 రోజులు బ్యాక్లాగ్ అనేదానికి పానిక్ అయిపోద్ది. కాబట్టి పానిక్ సిచ్యువేషన్ చేయకుండా మీకు మాతోని సహకరించండి. కార్డియల్ రిలేషన్స్ తోని మేము 40 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. 89లో కూడా దీనికంటే ఎక్కువ యుద్ధ వాతావరణం జరిగింది. 35 రోజులు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు కూడా మాకు సహకారం జరిగింది. ఈ రోజు మీడియా మిత్రులకు నా ఉద్దేశం ఏంటంటే, దయచేసి వీళ్ళని షార్టేజ్ అని వర్డ్ యూజ్ చేయకండి, కృత్రిమ కొరత అని యూజ్ చేయకండి. మీరు కొరతను చూపిస్తున్నారు, అది చూపించకుండా మీకు వస్తుంది అని భరోసా ఇవ్వండి. దయచేసి మేము మొత్తంగా ఇక్కడ ఆపేసినాం అనుకోండి, మీరు గ్యాస్ కంపెనీలు మూత పెట్టేస్తున్నారు, వాళ్ళు ఇవ్వటం లేదు అనేసి మళ్ళీ ఒక అపోహ మాకు ఉంటుంది. కాబట్టి ఓపెన్ చేసినాము. ఈ లైన్లో నిలబడుతున్నారు కదా, ఈ లైన్లు అనేది కేవలం కృత్రిమంగా వాళ్ళంతా వాళ్ళు అపోహగా అయిపోయి నాకు రాదు అనేది. భారత్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేము అందరికీ మెసేజ్లు పంపించడం జరిగింది. దయచేసి దీంట్లో ట్రాప్లో పడకూడదు, మీకు సమృద్ధిగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సార్ నాకు నిన్ననే సిలిండర్ ఫిట్ చేసుకున్నా సార్, 2వ సిలిండర్ ఖాళీ ఉంది, మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకుంటా అంటే ఉన్న సిలిండర్ 2 ఫిల్ పెట్టుకోవాలి, ఒక సిలిండర్ ఉన్నాడు బయటకు రాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, కంగారేం లేదు. ఇంకొకటి, ఇంత ముందుకు గతంలో మనం వాట్సాప్ లో బుక్ చేసినా గానీ, లేకపోతే మిస్డ్ కాల్స్ ద్వారా కానీ, ఫోన్ చేసినా కానీ బుక్ అయ్యేది, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేది, నెక్స్ట్ డే వచ్చేది. సో ఇప్పుడు ఆన్లైన్ లో కానీ వాట్సాప్ లో బుక్ అవ్వట్లేదు అంటున్నారు. కారణం ఏంటి సార్? ఇది చాలా కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఎందుకంటే ట్రాఫిక్ కంజెషన్. ఒక దగ్గర 50 మంది వెళ్ళాలనేసి బస్సు ఉంటే 40 సీట్లు అంటే 5 మంది నిలబెట్టి వెళ్ళిపోవచ్చు. 50 మంది బస్సు ఉంటే సార్ ఇంకా బస్సులు రావని చెప్పేస్తే 100 మంది 200 మంది ఇస్తే తోపులాటలో 10 మంది కూడా వెళ్ళరు, బస్సు కూడా వెళ్ళటం లేదు.
కాబట్టి దీనికి ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ఇప్పుడు మేము పకడ్బందీగా IVRS సిస్టమ్ ఉంది, మిస్డ్ కాల్ సిస్టమ్ ఉంది, హలో BPCL ఉంది మా దగ్గర వచ్చినప్పుడు. అదేవిధంగా 1800222444 అనేది వాట్సాప్ చాటింగ్ మెసేజ్ ఉంది. వివిధ రకాలుగా మేము చేస్తున్నాము. ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆయన కూడా ఎందుకు చేయటం లేదంటే 10,000 కంజెషన్ రావాలంటే 1,00,000 మంది ఒకదానికి యాక్సెప్ట్ చేయడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ వల్ల అయింది. అయినా కూడా భారత్ ప్రభుత్వం ఈ రోజు బ్యాండ్ విడ్త్ ని ప్రిపేర్ చేసుకుని మేము చేయడానికి వెళ్ళింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నిన్న 2,700 బుకింగ్ వచ్చింది అనుకోండి, ఒక వారం తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు ఒకసారి అయిపోయినాక. అంటే నెల రోజులు సప్లై చేయాల్సింది 5 రోజులను మాకు సప్లై చేయండి కూర్చోండి అంటే, ఎందుకంటే ఇది చాలా విస్తృతమైన పరిశ్రమ చేయాలి. ఎందుకంటే ఫిల్లింగ్ అవ్వాలి, తర్వాత గోడౌన్ నుంచి మాకు రావాలి, మా దగ్గర నుంచి ప్రతి ఒక్క లోడ్ వచ్చినప్పుడు 500 ఇళ్లకి మేము తిరగాలి. అయినా కూడా మేము ఫీఫో పద్ధతిలో మేము చేయడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు వినియోగదారులు కూడా మొత్తం సహకరించాలని సవినయంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరికన్నా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వారి మీద సీరియస్ యాక్షన్, ఎందుకంటే నేను కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నా యొక్క స్థితిగతులు ప్రాబ్లం అయితే నేను అంటం లేదు. ఎక్కడైతే డొమెస్టిక్ గ్యాస్ ఇప్పుడు మొత్తం ఆపేసి డొమెస్టిక్ గ్యాస్ నిగానే ఎక్కడైనా వివిధ రకాలుగా రిఫిల్లింగ్ సెంటర్ అనుకోండి, లేదా మిగతా మార్కెట్ చేసుకోండి, ఏదైనా చేసిన వాళ్ళకి మాత్రం మీరు వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటే ఆటోమేటిక్ డొమెస్టిక్ మీద మా ప్రెషర్ తగ్గుద్ది. సో చూసాం కదా, సో పబ్లిక్ ఎక్కడా కూడా పానిక్ పడొద్దు. కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్పింది. సో వాణిజ్య అవసరాలు పక్కన పెట్టి డొమెస్టిక్ పరంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పింది. కాబట్టి ఎవరు ఎక్కడ పానిక్ కావద్దని ఇటు ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో సదానందం, V6 న్యూస్, బోయగూడ.